హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఒకరు నన్ను కామెంట్ చేసి అడిగారనమాట ఒక వీడియో మీద, మ్యామ్ ఫ్రేజల్ వర్బ్స్ గురించి చెప్పండి అని. సో మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్లీ వీ షుడ్ నో వాట్ ఈస్ ఫ్రేజల్ వర్బ్. అసలు ఫ్రేజల్ వర్బ్ అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్బ్ అండ్ వన్ ఆర్ మోర్ పార్టికల్స్, ప్రిపోజిషన్స్ ఆర్ యాడ్వర్బ్స్. ఓకే, సో దిస్ టుగెదర్ గివ్స్ అస్ ఎ డిఫరెంట్ మీనింగ్ ఫ్రమ్ ది ఒరిజినల్ వర్బ్ అనమాట. మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఫ్రేజల్ వర్బ్ అని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తామంటే, ఎప్పుడైతే ఒక వర్బ్కి పక్కన యాడ్వర్బ్ కానీ ప్రిపోజిషన్ కానీ ఉంటుందో దాని మీనింగ్ మాత్రం డిఫరెంట్ అవుతుందన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. లుక్ ఆఫ్టర్, గివ్ అప్, రన్ అవుట్ ఆఫ్. ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను ఒక 10 మీకు ఇస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ని చూస్తే మీకు క్లియర్గా ఫ్రేజల్ వర్బ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయాలో, దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయని మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో నౌ లెట్ us స్టార్ట్ విత్ ద ఎగ్జాంపుల్స్. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ లుక్ ఆఫ్టర్. లుక్ అనేది మనకి వర్బ్ అవుతుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్గా యూస్ చేస్తాం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ద మీనింగ్ కంప్లీట్లీ చేంజెస్ ఫ్రమ్ ది యాక్చువల్ వర్బ్. ఓకే, ఇక్కడ లుక్ ఆఫ్టర్, లుక్ అనేది వర్బ్ అని మనకు తెలుసు. లుక్ ఆఫ్టర్ అనేది మనకి మీనింగ్ మారిపోతుంది. మీకు తెలుసు కదా, లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి? శ్రద్ధ వహించడము. ఓకేనా అండి? దట్ మీన్స్ టు టేక్ కేర్ ఆఫ్ సంథింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ లుక్ ఆఫ్టర్ యువర్ పెట్ వైల్ యు ఆర్ అవే. ఓకే, మీరు లేని టైంలో మీ యొక్క జంతువుని నేను చూసుకుంటాను అని అర్థం అనమాట. మీరు లేని సమయంలో మీ జంతువుని నేను చూసుకుంటాను అని అర్థం. లుక్ ఆఫ్టర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం, లేదంటే శ్రద్ధ పెట్టి చూసుకోవడం, లేదంటే శ్రద్ధ వహించుట అని మీనింగ్ వస్తుంది అనమాట. మీకు అర్థమైంది కదా. ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఫ్రేజల్ వర్బ్ని ఎప్పుడైతే గమనిస్తామంటే, ఈ యొక్క వర్బ్ ప్లస్ యాడ్వర్బ్ రావాలి, లేదంటే వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్స్ వచ్చినప్పుడు దాన్ని మనము ఫ్రేజల్ వర్బ్గా గుర్తిస్తాము. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి లుక్ ఆఫ్టర్, అండ్ ది సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ గివ్ అప్. గివ్ అంటే ఇవ్వడం అని తెలుసు. ఇక్కడ అప్ అంటే ఏంటి? పైన, లేదంటే పైకి కదా. ఈ అప్ అనేది ఇక్కడ మనము ప్రిపోజిషన్గా గుర్తిస్తాము. సో గివ్ ప్లస్ అప్, గివ్ అప్. ఓకే, ఇవ్వటము, పైకి ఇవ్వటము అని అర్థమా అండి? కాదు. మీకు గమనిస్తే కనుక గివ్ అనేది ఇవ్వడం అని మనకి వర్బ్ తెలుసు. ఇప్పుడు గివ్ అప్ అనేది మీనింగ్ మారిపోతుంది కదా. గివ్ అప్ అంటే విడిచిపెట్టేయడము, అంటే ఏదైతే మనం పని చేస్తున్నామో అక్కడ ఆపేయడము అని అర్థం అన్నమాట. టు స్టాప్ డూయింగ్ సంథింగ్, ఒక పని మానేయడము అని అర్థం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద చూడండి. హీ డిసైడెడ్ టు గివ్ అప్ స్మోకింగ్. ఓకే, ఆయన పొగ త్రాగడాన్ని మానేయాలని నిర్ణయించుకున్నాడు. ఓకే, సో ఆయన పొగ త్రాగటం మానేశాడు అని అర్థం అనమాట. సో ఏదైనా మనకి నచ్చని పని మనం అక్కడ ఆపేయాలి అని అనుకున్నప్పుడు ఈ సందర్భంలో గివ్ అప్ అనేటటువంటి ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేస్తాము. ఓకేనా అండి? మీకు అర్థమైంది కదా. ఫస్ట్ వన్ లుక్ ఆఫ్టర్, సెకండ్ వన్ గివ్ అప్. గుర్తుపెట్టుకోండి, ఫ్రేజల్ వర్బ్ అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్డ్ ప్లస్ వన్ ఆర్ మోర్ పార్టికల్స్ లైక్ ప్రిపోజిషన్స్ ఆర్ యాడ్వర్బ్. ఓకే, ఏదైనా రావచ్చు. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ కంప్లీట్ మీనింగే మార్చేస్తుంది అని మీరు అక్కడైతే గుర్తిస్తారో దాన్నే ఫ్రేజల్ వర్బ్ అంటాం. ఓకేనా? సో 2 ఎగ్జాంపుల్స్ అయ్యాయి. ఇక్కడ మనకి థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాము. రన్ అవుట్ ఆఫ్. రన్ అవుట్ ఆఫ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, రన్ అనేది వర్బ్ ప్లస్ అవుట్ ఆఫ్. ఓకే, ఆఫ్ అనేది ప్రిపోజిషన్ అని మనకు తెలుసు, అవుట్ అనేది యాడ్వర్బ్ అని మనకు తెలుసు. ఓకేనా? రన్ ప్లస్ వర్బ్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. ఓకే, సో రన్ అవుట్ ఆఫ్ అంటే ఇక్కడ ఖాళీ, అక్కడ సంథింగ్ ఈజ్ ఓవర్ అని చెప్పచ్చు, లేదంటే టు హ్యావ్ నో మోర్ ఆఫ్ సంథింగ్ అంటే అక్కడ ఏం లేదు అని అర్థం అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను కదా. వి ర్యాన్ అవుట్ ఆఫ్ మిల్క్ సో ఐ నీడ్ టు బై సమ్. ఓకే, వి ర్యాన్ అవుట్ ఆఫ్ మిల్క్ సో ఐ నీడ్ టు బై సమ్. ఇక్కడ మనకి పాలు అయిపోయాయి కాబట్టి మరికొన్ని పాలు మనము తీసుకోవాలి, కొనుక్కోవాలి అని అర్థం అనమాట. ఫోర్త్ ఎగ్జాంపుల్ ఈస్ పిక్ అప్, పికప్. ఓకే, పిక్ ప్లస్ అప్, వర్బ్ ప్లస్ adverb. Okay, here up functions as adverb. Okay, as usually you know that. So the meaning of pick up is to collect or lift something. Okay, అక్కడ తీసుకోవడము లేదా ఎత్తుకోవడము, పైకి ఎత్తడము అని అర్థం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ పికప్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్. ఓకే, నేను నా స్నేహితుడిని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకువస్తాను. పికప్ అంటే వాళ్ళని అక్కడ నుంచి తీసుకుని రావడం.
సో మీకు మీనింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. పికప్ మీన్స్ టు కలెక్ట్ ద ఫ్రెండ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు ద డెస్టినేషన్ ప్లేస్. ఓకే, సో నౌ ద ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఈస్ turn plus off. Turn off. Turn is a verb here and off is a adverb. Okay, so here the meaning completely changes. Turn off, that means to stop a machine or a light. Okay, so that means to stop something that could be a light or a machine. Okay, here we cannot use put off because put off is something different from turn off. సో ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాను. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ బిఫోర్ యూ లీవ్. దయచేసి లైట్లు ఆపివేయండి, మీరు వెళ్ళే ముందు లైట్లు ఆపివేయండి అని చెప్పాలన్నప్పుడు టర్న్ ఆఫ్ అనేటటువంటి ఫ్రేజల్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదామా మరి. నెక్స్ట్ వన్ బ్రేక్ డౌన్. సిక్స్త్ ఎగ్జాంపుల్ ఈస్ బ్రేక్ డౌన్. బ్రేక్ ప్లస్ డౌన్. సో హియర్ బ్రేక్ ఈస్ ద వర్బ్ and down is the preposition. So here completely the meaning changes from the actual or original verb break. Okay, so break means something which is breakable, and down means we know the meaning of it, right? So when we are adding these two, break plus down, the meaning completely changes. So for example, that means to stop working. Okay, అంటే ఏదైనా ఒక పని మధ్యలో ఆగిపోవడము, చెడిపోవడము అని అర్థం అనమాట. ఇది కామన్గా మనకి వెహికల్స్ దగ్గర జరుగుతూ ఉంటాయి కదా. మై కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద వే టు వర్క్. ఎప్పుడైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మన ఓన్ వెహికల్స్ మీద కానీ ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అని అవ్వచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో పాస్ట్ టెన్స్ ఆఫ్ బ్రేక్ ఈస్ బ్రోక్ కాబట్టి మై కార్ బ్రోక్ డౌన్ అని చెప్తాము. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రేక్ డౌన్, టు స్టాప్ వర్కింగ్. ఓకే, so the next example is, and the next example, seventh example, put plus off. Put is the verb plus off is an adverb. Okay, so together gives the meaning as to postpone. Okay na. సో ఈ రెండింటిని కలిపితే టు పోస్ట్ పోన్ అని అర్థం వస్తుంది. పుట్ ఆఫ్ అంటే ఈజీగా మనం పుట్ ఆఫ్ ది లైట్ అని అనేస్తాం. సో అలా అనొద్దు, టర్న్ ఆఫ్ ది లైట్ అనాలి. ఇక్కడ పుట్ ఆఫ్కి టర్న్ ఆఫ్కి జాగ్రత్తగా మీనింగ్ గమనించండి. అక్కడ ఇక్కడ ఒకటే ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో పుట్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ టు పోస్ట్ పోన్ ద మీటింగ్ అంటిల్ నెక్స్ట్ వీక్. టు పోస్ట్ పోన్ సంథింగ్. ఓకేనా. దే పుట్ ఆఫ్ ద మీటింగ్ అంటిల్ నెక్స్ట్ వీక్. ఓకే, వారి సమావేశం వచ్చే వారానికి పోస్ట్ పోన్ చేస్తారు అని అర్థం అనమాట. వారి యొక్క మీటింగ్ని వచ్చే వారానికి వాయిదా వేయడం జరిగింది, వాయిదా వేశారు అని అర్థం. సో పుట్ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ టు పోస్ట్ పోన్. టర్న్ ఆఫ్ అంటే అక్కడ మెషిన్ని కానీ ఏదైనా ఒక లైట్ని కానీ ఆపివేయాలి అని అనాలి అనుకున్నప్పుడు టర్న్ ఆఫ్ అంటాం. ఓకేనా. సో ది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ కాల్ ఆఫ్. కాల్ ప్లస్ ఆఫ్, కాల్ ఆఫ్. జనరల్గా కాల్ అంటే పిలవడము మనకు తెలుసు, ఆఫ్ అంటే ఆపోజిట్ ఆఫ్ ఆన్ అని మనకు తెలుసు. బట్ ఇక్కడ టుగెదర్ వచ్చినప్పుడు ఫ్రేజల్ వర్బ్గా మారుతుంది. అలాగే దీని మీనింగ్ ఏమవుతుంది అంటే టు క్యాన్సిల్ సంథింగ్. ఓకే, రద్దు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాచ్ వాజ్ కాల్డ్ ఆఫ్ డ్యూ టు ద రైన్. వర్షం కారణంగా మ్యాచ్ను రద్దు చేశారు, వర్షం కారణంగా మ్యాచ్ను రద్దు చేశారు అని అర్థం అనమాట. సో కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. నైన్త్ ఎగ్జాంపుల్ ఈస్ టేక్ ప్లస్ ఆఫ్, టేక్ ఆఫ్. ఓకే, మీరు చాలా సందర్భాల్లో వినే ఉంటారు కదా టేక్ ఆఫ్ అంటే ఏంటి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది అని చాలా సందర్భాలు అంటూ ఉంటాం కదా. సో దీని మీనింగ్ వచ్చేసి ఏంటి అంటే టు రిమూవ్ సంథింగ్ ఆర్ టు లీవ్ ద గ్రౌండ్. తీయడం లేదా పయనం ప్రారంభించడం అని. ద ప్లేన్ విల్ టేక్ ఆఫ్ ఇన్ 10 minutes. ఓకే, అండ్ ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ క్యారీ ప్లస్ ఆన్, క్యారీ ఆన్. మనం చాలా సందర్భాల్లో క్యారీ ఆన్ అంటాం కదా. మనం మెసేజెస్ చేసినప్పుడు కానీ లేదా ఎవరైనా ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఓకే నీ వర్క్ని కంటిన్యూ చేసుకో అని చెప్పాలనుకున్నప్పుడు క్యారీ ఆన్ అనేది ఉపయోగిస్తాం. సో ఇక్కడ క్యారీ ప్లస్ ఆన్ ఈజ్ క్యారీ ఆన్. దీని మీనింగ్ ఏమవుతుందంటే టు కంటిన్యూ డూయింగ్ సంథింగ్, కొనసాగించడం. ఓకేనా. ఎగ్జాంపుల్ డోంట్ స్టాప్, క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఆపకండి, మీ పనిని కొనసాగించండి అని. సో ఇవ్వండి ఈరోజు మీకు ఒక 10 ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్ని ఒక్కసారి మీరు గమనించండి. ఇంతేనండి, వెరీ ఈజీ టాపిక్ అనమాట. మనకి ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏం లేదు. వర్బ్ ప్లస్ యాడ్వర్బ్ కానీ ప్రిపోజిషన్ కానీ వచ్చినప్పుడు టుగెదర్ వచ్చినప్పుడు మనకి మీనింగ్ మారిపోతుందని గమనించాలి.
అలాగే ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించిన మీనింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది ఈ వీడియోలో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్ కోసం నన్ను అడగండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి, ఓకేనా? సో మనం క్లియర్గా చెప్పుకున్నాం కదా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియ. అలాగే నేను ప్రతిరోజు నాకు వీలైనప్పుడు ఎవ్రీడే కాకపోయినా డే బై డే నేను షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి చూడండి. అంటే మనకి ఇప్పటి వరకు 1.26K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. నేను ఇంత కష్టపడి మరి వీడియో చేస్తున్నాను కదా, మీరు నాకు చేయాల్సిన చిన్న హెల్ప్ ఇది ఒకటే కదా. నా దగ్గర నుంచి మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసినప్పుడు నాకు మీరు సపోర్ట్ చేయడము చాలా ఇంపార్టెంట్ నాకు, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.